జనవరి దేవుని వాగ్దానం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. హబక్కూకు 3:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపను బట్టి మరొక నూతన దినమును మనము చూడటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదకరమైన ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన దినాన్ని బట్టి మరొక పర్యాయము దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువుని కలిగి ఉండే వారంగా ఉండాలి. ప్రభువుని దర్శించే వారంగా, దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. హబక్కూకు చేస్తున్న ప్రార్థన మనం గమనిస్తే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఎంత అద్భుతమైన ప్రార్థన! దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసము కలిగి ఆయన మాట్లాడుతున్న మాట, నీ కార్యము నూతన పరచుము. దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మనము చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. అబ్రహాము కూడా ప్రారంభంలో అర్థం చేసుకోలేక దేవుణ్ణి తొందరపాటులో తన యొక్క భార్య మాట విని తన జీవితంలో దేవుని నుండి కొంచెం పాటు ఎడపాటును మనం చూస్తూ ఉన్నాం. వారికి పిల్లలు లేనటువంటి సందర్భంలో దేవుడు వివాహము అయిన వెంటనే వారికి కలగాల్సిన సంతానం ఆలస్యం అవడంలో అబ్రహాము చూపుతున్నటువంటి చొరవ, సారా మాటకు తొందరపడినటువంటి అబ్రహాము సంతానం కొరకు హాగరు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అబ్రహాముకి ప్రామిస్ చేస్తాడు, వాగ్దానం చేస్తాడు, నీకు సంతానం ఇస్తాను అని. ఆ సంతానం రావటానికి 10 సంవత్సరాల కాలం వేచి ఉండవలసి వస్తుంది. దేవుని కార్యము అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మనకి శ్రమ అనేటువంటి ప్రయాణము చేయవలసి వస్తుంది. ఆ శ్రమలో ఎంతమంది నిలబడతారు, ఎంతమంది దేవుణ్ణి అర్థం చేసుకుంటారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోబు ఎంత శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమను బట్టి దేవుణ్ణి దూషించలేదు, కానీ ఆ శ్రమను బట్టి ఇదిగో దేవా నాకు ఎందుకు ఇలాంటి శ్రమ పెట్టావు అని ప్రభువుని ఏనాడు అనలేదు. కానీ శ్రమలో ఆయన శోధింపబడిన మీదట సువర్ణముగా మారినట్లుగా సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం దేవుని కార్యాన్ని అర్థం చేసుకోలేక దేవుణ్ణి ప్రశ్నించే వారంగా, ఆయన కార్యములను పొందుకోవడానికి మనము అనుమానముతో ముందుకు వెళ్ళే వారంగా ఉన్నట్లుగా చాలామంది విషయాలను మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రియులారా, దేవుని కార్యము అద్భుతమైన కార్యం. ఆ కార్యము జరుగుటకు ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచితే నీ జీవితంలో దేవుడు నూతన కార్యాన్ని జరిగిస్తాడు. అట్టి కృపా ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. వారి జీవితాల్లో ఏం కార్యమైతే జరగాలని ఆశపడుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఆశపడుతున్నారో అవన్నీ జరిగించండి. ఈ సంవత్సరంలో ప్రభు, విశేషంగా ఈ దినము బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.